హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము బయటకైతే వెళ్తున్నామండి. ఎక్కడికంటే మా సహనామని తీసుకురావడానికని వెళ్తున్నాం అనమాట. నేనైతే హాస్టల్ ఎప్పుడు చూడలేదు, అదే కాలేజ్ ఎప్పుడు చూడలేదండి. హాస్టల్ కాలేజ్ రెండు ఒక దగ్గరే అనమాట. సో నారాయణ కాలేజ్ అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు మేము. ఫస్ట్ టైం నేను వెళ్ళడము ఈ కాలేజ్కి. ఇంకా మా చిన్ను కూడా వచ్చేస్తుంది అనమాట, తీసుకొని వచ్చేయాలన్నమాట మా చిన్నుకి. ఇక సెలవులు ఇచ్చారు 1 వీక్. ఆ హాలిడేస్లోన ఇంక ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట. హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రం వస్తుంది, తర్వాత వెళ్ళిపోద్ది అనమాట. చూడండి, బెంగళూరులో అయితే చాలా ట్రాఫిక్ అనమాట, అస్సలు ఖాళీ ఉండవండి రోడ్లు అయితే మాత్రము. వెళ్ళేటప్పుడు అయితే అలా వీడియో తీసాను. చూడండి, బిల్డింగ్స్ అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇంకా అలా బాగున్నాయని చెప్పి వీడియో తీశాను. ఇంటి దగ్గర నుండి కాలేజ్కి అయితే 1 అవర్ అనమాట టైము. వస్తామండి. కాలేజ్ ఇది అనమాట, బాయ్స్ హాస్టల్ కాలేజ్ ఇది. ఇటు పక్కేమో గర్ల్స్ హాస్టల్ కాలేజ్ అనమాట. రెండు నారాయణని పక్క పక్కన ఉంటాయి. మా చిన్ను అయితే చూడండి, చూడగానే ఇంకా ఖుషి అయిపోయింది అనమాట. వాళ్ళ అమ్మ నాన్నకి చూడగానే, ఇంకా మా అందరికీ చూడగానే హ్యాపీ అయిపోయింది. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ దాచుకుంటుంది. బయటకైతే అస్సలు వదలరు, గేట్ పాస్ ఉండాలి. అలా సైన్ చేస్తేనే బయటకు వదులుతారు, లేదంటే వదలరు అనమాట. అది కూడా పేరెంట్స్ వస్తేనే వదులుతారు, లేదంటే బయటకే పంపించరు అనమాట. ఆ గేట్ నుంచి బయటకు రావడానికి లేదనమాట, పర్మిషన్ కావాలి. సో మా అక్క వాళ్ళు వెళ్తేనే పంపిస్తారు, ఇంక మేము వెళ్ళి కూడా పంపించరండి. వీళ్ళు మేలు పెడితేనే పంపిస్తారు, లేదంటే లేదనమాట. మాకు కూడా ఫైనల్ ఇంటికైతే వచ్చాం. మా చిన్నుకి తీసుకొని బెడ్షీట్తో సహా అన్ని పట్టుకొని వచ్చేసింది అనమాట మా చిన్ను. రూమ్లన్నీ ఓహో, దేవుడు రూమ్లో దాక్కున్నాడు. హాయ్ పండు, ఎలా ఇంట్లోకి వచ్చావు నువ్వు? తాళం వేసి ఉంటే మా పండు వచ్చినట్టు మాకు తెలుసు, కానీ మా చిన్నుకైతే తెలియదు అనమాట. సర్ప్రైజ్గా వచ్చాడనమాట తెలియకుండా. సో అందుకే అట్లా సర్ప్రైజ్ ఇచ్చాడు. రాగానే అరిసాడు అనమాట, దేవుడు రూమ్లో దాక్కుని ఉన్నాడు అనమాట. మేము వచ్చేసరికి మా చిన్ను ఏమో ఇల్లు చూస్తుంది, ఇల్లు చూపించినట్టు అలా చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఎక్కడికి మళ్ళీ వెళ్తున్నామంటే క్రికెట్ మ్యాచ్కి అయితే వెళ్తున్నామండి చూడడానికి. మా బావ కాల్ చేశారు, టికెట్స్ ఉన్నాయి వెళ్తారా అని చెప్పారనమాట. ఫస్ట్ అయితే వెళ్ళము అనేసి అనుకున్నాము, తర్వాత అయితే మళ్ళీ టికెట్స్ ఉన్నాయి అని చెప్పగానే అందరికును ఇంక మేమైతే రెడీ అయిపోయాము. ఎప్పుడు క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నాం అందరము. విరాట్ కోహ్లీ ఫ్యాన్. ఆటో పైన చూడండి, ఆ ఆటో అయిన ఫోటో, ఇంకా వాళ్ళ అబ్బాయి ఫోటో, ఇద్దరు ఫోటో భలే ప్రింట్ చేసుకొని ఇలా పెట్టారు కదా, చాలా బాగుంది ఫోటో. నెక్స్ట్ నాకైతే క్రికెట్ గురించి అయితే అస్సలు తెలియదండి, అసలు ఐడియా కూడా లేదనమాట. మా హస్బెండ్ చూస్తుంటేనే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, రూమ్కి వెళ్ళి పడుకుడిపోతాను అనమాట. అలాంటిది నేను క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చాను. నాకు అసలు అంటే బయట చూడను అనమాట ఎక్కువ, అదే టీవీలో వస్తుంటుంది కదా, చూడను ఎక్కువ. అలాంటిది క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చాను నేను ఫస్ట్ టైం అండి చూడడం మాత్రం స్టేడియంలో. మా హస్బెండ్ అయితే ఇంతకు ముందు వెళ్ళారు. చూడండి ఎంత జనాలు ఉన్నారో, అసలు ఖాళీ లేదనమాట. మా పిల్లలకి టీషర్ట్లు కావాలని అలర్ చేస్తే ఇంక కొనేసి ఇచ్చాము. ఒక టీషర్ట్ 150 రూపాయలని. ఇంకా అందరికీ తీసేసుకున్నాము. వీళ్ళైతే ఫేస్ పైన వేసుకున్నారు చూడండి, పెయింట్ వేస్తున్నారనమాట. అసలు వదలట్లేదు, వేయించుకోండి వేయించుకోండి అనేసి. ఆ జనాల మధ్యలో ఈ పిల్లలు తీసుకొని రావడం చాలా కష్టం అనమాట. అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదండి. ఈ జనాలతోనైతే చాలా ఇబ్బంది అయిపోయింది. మొత్తం అయితే పప్పు రుబ్బినట్టు రుబ్బేశారనమాట లోపలికి వెళ్ళినప్పుడైతే. అసలు ఖాళీ లేదు మాకు. ఇంకా మధ్యలో ఇక్కడైతే లైన్ మధ్యలో దూరిపోయాము. ఆర్సీబీ అని రాసుకుందనమాట. మా చిన్ని వచ్చేసి ఆర్సీబీ ఫ్యాన్స్ వీళ్ళంతను. ఇంకా వాళ్ళు కూడా నేను కలిసిపోయిన ఆర్సీబీ ఫ్యాన్స్ అని. నాకైతే క్రికెట్ మ్యాచ్ గురించి అయితే తెలియదు అసలు, చెప్పాను కదా. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది వచ్చాను, కానీ ఇంకా తెలియదు కానీ తెలుసుకుని మరీ చూశాను అనమాట. చాలా చాలా బాగుంది మ్యాచ్ అయితే. ఫస్ట్ టైం అండి క్రికెట్ మ్యాచ్ చూసుకొని ఎంజాయ్ చేయడం నేను మాత్రము. ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మేమైతే లోపలికి వచ్చాము. మా సీట్స్ అయితే ఎక్కడున్నాయో తెలియదు, ఎదుక్కొని అయితే కూర్చోవాలి. సీట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట టికెట్స్ పైన. ఇంకా మేమైతే నిల్చొని చూస్తే బాగా కనిపిస్తుంది కదా అని ఇక్కడ నిల్చుంటున్నాం, కానీ అక్కడ ఎవరికి నిల్చొని ఇవ్వడం లేదనమాట. ఇంకా స్టార్టింగే కదా, అందరు నిల్చొని ఉన్నారు, చూద్దాం కాసేపు అని నిల్చున్నాం ఇక్కడ మేమైతే. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మ్యాచ్ అయితే అవుతుందన్నమాట. ఫుల్ సౌండ్ అండి, అస్సలు గోల గోలగా ఉందన్నమాట.
మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. అస్సల ఉంటారో, ఉండరో, అల్లరి చేస్తారేమో, పడుకుండిపోతారేమో అనేసి అనుకున్నాను. కానీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మాకైతే ముందైతే కాసేపు కూర్చున్నాము. ముందు కూర్చుంటే ఏమైతుంది అసలు కరెక్ట్‌గా కనిపించట్లేదు. చూడండి ఇక్కడ అంతా కెమెరామాన్స్ అయితే ఉన్నారనమాట. చుట్టూ ఉన్నారండి. అసలు కెమెరా అయితే ఎన్ని కెమెరాస్ ఉన్నాయో అసలు లెక్క లేదనమాట. పైన ఒక కెమెరా అయితే పెద్దదుంది. ఆ బాల్ ఎటెళ్తే అటు వెళ్తుందనమాట పైన. మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడైతే చుట్టూ కెమెరామ్యాన్స్ ఉన్నారనమాట. ఎవరు తీస్తున్నారో కూడా తెలీదు. ఇక్కడ వచ్చేసి జెనెలియా ఉందనమాట. జెనెలియా వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరును. మేమైతే లాస్ట్కి మా ప్లేస్లోకి మేము వచ్చి అయితే కూర్చున్నామన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఫేస్ పైన అట్లా ఇగానే ఇంకా లుక్ వేరే లుక్ వచ్చిందనమాట. బాగుంది అండి మా సాతు. ఇంకా టీ షర్ట్స్ అవన్నీ మా చిన్న వాళ్ళందరూ అయితే రాసుకున్నారు. వీళ్ళంతా పిల్లలు చాలా బాగున్నారు. మా సాతు చూడండి తెగ ఊపేస్తున్నాడు అనమాట జెండా పట్టుకొని. మా పండు ఏమో అక్కడ ఎక్కడో వచ్చింది సీటు. మా పండును మా కార్తీక్ ఆడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూడండి జెనీలియా ఉందన్నమాట. ఇక్కడ హీరోయిన్ జెనీలియా. నెక్స్ట్ వచ్చేసి మేము తినడానికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు తినడానికి అయితే టికెట్స్ తీసుకొని వెళ్తే వాళ్ళే ఇస్తారనమాట ఫుడ్. అస్సలు బాగాలేదండి, నాకైతే అస్సలు నచ్చలేదనమాట. ఎవరూ తినలేదు. మా పిల్లలు వచ్చేసి చికెన్ తీసుకున్నారు, వీళ్ళైతే నాన్ వెజ్ తీసుకున్నారు. వీళ్ళది బాగుంటుందేమో అనుకున్నాం కానీ వాళ్ళది కూడా సప్పగా ఉన్నాయి అనమాట. అన్నీ స్వీట్గా ఉన్నాయి, సప్పగా ఉన్నాయి. ఫుడ్ అయితే అసలు ఏం బాగాలేదు. వీళ్ళైతే ఇంకా మ్యాచ్ మిస్ అవ్వకుండా అక్కడ కూర్చొని చూసేస్తున్నారు అనమాట. తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అది చూస్తున్నాం మేము. అసలు మిస్ కాకుండా చూసామన్నమాట. చాలా చాలా బాగుందండి మ్యాచ్. విరాట్ కోహ్లీ అనమాట ఇక్కడ వచ్చాడు చూడండి ఇటు సైడ్కి విరాట్ కోహ్లీ. అక్కడ జెనెలియా ఉంది, చూస్తుందేమని చాలాసేపు వీడియో తీశాను కానీ చూడలేదండి. ఎందుకంటే అక్కడే ఫుల్గా ఉన్నారనమాట జనాలు. సో చాలా క్యూట్గా ఉంది. నేనైతే తర్వాత చూశాను అనమాట. లాస్ట్లో వీడియో అయితే పెడతాను చూడండి జెనెలియాది. చాలామంది అయితే సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారనమాట. వాళ్ళు వచ్చేసి పైన ఉన్నారు, మేము వచ్చేసి కింద ఉన్నామన్నమాట. వెళ్ళడానికి అసలు ప్లేస్ లేదనమాట అటు. సో వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం వచ్చారనమాట. వాళ్ళు కూడా చాలాసేపు అక్కడ మ్యాచ్ అయిన దాకా ఉన్నారండి. అసలు వెళ్ళలేదనమాట. ఆర్సీబీ ఫ్యాన్ అనమాట వాళ్ళు కూడా. సో ఆర్సీబీ అని డ్యాన్స్ చేస్తుంది అక్కడ. ఇది వచ్చేసి లాస్ట్ 1 బాల్ 2 బాల్ ఉండేటప్పుడు తీసానమాట. ఇది అక్కడ స్క్రీన్ పైన ఇచ్చారు చూడండి 3 బాల్స్ అంట ఓన్లీ. వాళ్ళైతే 6 కొడితే అయిపోద్ది కానీ ఇంకా ట్రై చేశారు కానీ ఇంకా అవ్వలేదనమాట. సిఎస్కే అని అరుస్తున్నారు. మా హస్బెండ్ అయితే సిఎస్కే ఫ్యాన్ అనమాట. లాస్ట్లో చూడండి మా చిన్న టెన్షన్ అనమాట. వాళ్ళ ఫేస్లో టెన్షన్ చూడండి. లాస్ట్ బాల్కి నేనైతే వీడియో తీశాను. మ్యాచ్ అయితే అయిపోయిందండి. ఇక్కడైతే మళ్ళీ జెనీలియాకి అయితే వీడియో తీస్తున్నాను అనమాట నేను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ. మొత్తం ఫ్యామిలీతో అయితే వచ్చారనమాట మ్యాచ్కి. వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ అందరూ అనమాట. సో తను కూడా మాకు వీడియో తీసింది, నేను కూడా తనకు వీడియో తీసాను అనమాట. మొత్తం చుట్టూ వీడియో తీస్తుంది అనమాట జెనీలియా.
మ్యాచ్ అయితే అయిపోయిందండి. ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. చాలా చాలా బాగుందనమాట. ఎలా ఉంటుంది ఏంటో బోర్ కొడుతుందేమో అనుకున్నాను కానీ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మ్యాచ్ తెలియని వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారంటే చూసుకోండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు తెలియదు కానీ మ్యాచ్ గురించి. మ్యాచ్ అయితే అయిపోయిన తర్వాత మొత్తం చూడండి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారనమాట. సో చాలా చాలా బాగుంది. మేము కూడా వెళ్ళిపోతున్నాము. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి బయటకు అయితే వెళ్ళేటప్పుడు అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.